ఇవేం మాట్లాడకుండా అందరూ ముఖ్యంగా మన తెలుగులో కూడా మన తెలుగు మీడియాలు సోషల్ మీడియాలతో సహా అనేక చోట్ల అనేక మంది మన మీడియాలు అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే త్రిష డిప్యూటీ సీఎం అవుతుందా, త్రిష ఎమ్మెల్సీగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అవుతుందా, త్రిష విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి మళ్ళీ పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లోకి వెళుతుందా లేదంటే డిప్యూటీ సీఎం అవుతుందా. త్రిష అంటే ఇక్కడ జయలలిత త్రిష ఇద్దరు సిమిలారిటీస్ ఏంటి, ఇద్దరు ఎక్కడ చదువుకొని వచ్చారు, ఇద్దరు నటులే, ఇద్దరికి పెళ్లి కాలేదు, ఇద్దరికి పిల్లలు లేరు, ఇద్దరి వెనుక కూడా ఒక బలమైన ఒక హీరోలు ఉన్నారు. అక్కడ జయలలిత సీఎం అయ్యారు, ఇక్కడ త్రిష కూడా సీఎం అవుతుంది అనే ఇలాంటి ఒక అభూత కల్పనలు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్న విధానం పరిస్థితులు చూస్తుంటే అంటే రేటింగుల కోసం పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి హీరోలు లేదంటే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలని, అదే కాకుండా విజయ్ ఒక రాష్ట్రానికి ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి గెలుచుకొని ఈరోజు సీఎంగా నిలబడబోతున్న ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ విషయాలని వ్యక్తిగత విషయాలని నేను మళ్ళీ చెబుతున్నాను. వారి మధ్య ఉన్నది స్నేహమో ప్రేమో లేకపోతే పెళ్ళో, అలాగే ఆయన పర్సనల్ విషయాల్లో భాగంగా ఒక డైవర్స్ ఇష్యూ కూడా నడుస్తుంది కాబట్టి అది పూర్తిగా సపరేట్ ఇష్యూ. దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకి ముడిపెడుతూ మాట్లాడుతున్న విధానం మాత్రం అది శుద్ధ తప్పు. నిజానికి ఎక్కడ త్రిష కూడా డైరెక్ట్గా రాజకీయాల్లో ఎక్కడ ప్రచారం చేయలేదు, ఎక్కడ ఉండలేదు. అయినప్పటికీ దీన్ని పదే పదే తీసుకొచ్చి కేవలం వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పిచ్చి పదే పదే త్రిష గురించి మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి సరైన విధానం కాదు. సరే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడైనా గంగలో కలుస్తారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అది సమాజానికి చేకూర్చేలాగా ఉంటే దాని మీద మనం కూడా మాట్లాడవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. దాన్ని తీసుకొచ్చి అసలైన విషయం సమాజానికి ఉపయోగపడే విషయం తమిళ ప్రజల నుంచి తెలుగు ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాలన్నిటిని కూడా వదిలేస్తున్నాం.